ఏపీ, తెలంగాణల్లో అత్యంత కీలకమైన ఎన్నికల ఘట్టం ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకు సోమవారం నాడు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. అదే సమయంలో తెలంగాణలో 17 లోక్సభ స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడతాయి. ఏపీలో కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. మొత్తంగా 76.50% పోలింగ్ నమోదయ్యింది. మొత్తంగా తెలంగాణలో 64.93% మేరకు పోలింగ్ నమోదయ్యింది. ఏపీలో కొన్ని చోట్ల హింసాత్మక వాతావరణం నెలకొనగా తెలంగాణలో సజావుగా కొనసాగింది ఓటింగ్ ప్రక్రియ. ఈ ఎన్నికలలో అల్లు అర్జున్ ఒకవైపు, మిగిలిన మెగా కుటుంబం అంతా మరోవైపు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. తనకు అత్యంత ఆప్తుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నంద్యాల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా రవిచంద్రారెడ్డి కోసం అల్లు అర్జున్ రంగంలోకి దిగారు. మిత్రుడి కోసం నంద్యాలకు వచ్చి మరీ ప్రచారం చేశారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. పిఠాపురం నుంచి స్వయానా తన మేనమామ పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ ఆయన కోసం అల్లు అర్జున్ ప్రచారానికి వెళ్ళలేదు. ఓ ట్వీట్ పోస్టు చేసి వదిలేశారు. అదే సమయంలో రామ్ చరణ్ తన తల్లి సురేఖతో కలిసి ప్రచారం చివరి రోజున పిఠాపురం వెళ్లారు. కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ పరిణామం మెగా కుటుంబంలో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. మెగాస్టార్ చిరంజీవి సైతం పవన్ కళ్యాణ్కు ఓటు వేయాలంటూ పిలుపునివ్వడం, సాయి ధరమ్ తేజ్ వంటి మెగా కాంపౌండ్ హీరోలు పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో ప్రచారానికి వెళ్లిన పరిస్థితుల్లో వారిని కాదని అల్లు అర్జున్ వైఎస్ఆర్పీ అభ్యర్థి కోసం ప్రచారానికి వెళ్లడం ఆ కుటుంబంలో కలకలం రేపింది. దీంతో అల్లు అర్జున్ను దూరం పెట్టాలని నిర్ణయించుకుంది మెగా ఫ్యామిలీ. పోలింగ్ ముగిసిన కొద్దిసేపటికే జనసేన నాయకుడు మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ దీనికి నిదర్శనం. తమతో ఉంటూ ప్రత్యర్థుల కోసం పనిచేసేవాడు తమవాడైనా పరాయివాడేనని నాగబాబు ట్వీట్ పెట్టారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. తమతో నిలబడేవాడు పరాయివాడైనా తమవాడేనంటూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ గురించి వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వర్మ ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం పనిచేసిన విషయాన్ని నాగబాబు గుర్తు చేశారు.